హలో ఏపీ, అందరికీ నమస్కారం. రేపు మన రాష్ట్రంలో అతి పెద్ద పండగ జరగబోతుంది. ఆ పండగకి పేరే ఏపీ ఎలక్షన్స్ 2024. వచ్చే 5 సంవత్సరాలకి మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఇప్పటికే అది ఎవరికి ఓటేయాలో, ఏ పార్టీకి ఓటేయాలో అని నిర్ణయించుకుంటారు. కానీ ఓట్ వేసే ముందు 1-10 సార్లు ఎందుకు ఓటేయాలి, మనం ఈ క్యాండిడేట్కి ఎందుకు ఓటేయాలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు ఓటేయాలి, మనకి ఓటేస్తే ఏమొస్తుంది, మన రాష్ట్రానికి ఏమొస్తుందని మీరు 10-100 సార్లు ఆలోచించుకోండి. మీరు మీ కుటుంబం చెప్పిందనో, కానీ మీ పక్కింటి వాళ్ళు చెప్పారనో, మీ ఎదురింటి వాళ్ళు చెప్పేవాను, మీ తాత వేసేదనో, మీ తాతకి తాత వేసేదనో, మీ కుటుంబం ఈ పార్టీలో ఉన్ననో, ఈ కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ వదిలేసి మనకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఆలోచించి ఓటేయండి. ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలు మనకి ఏం కావాలో అది జరగదు. మనం ఎందుకు ఓటేయాలి, మనకేం కావాలి, ఓటేస్తే ఏమొస్తుంది అని 10-100 సార్లు ఆలోచించుకొని ఓటేయండి. మన రాష్ట్రంలో ఏం లేదు ఇప్పుడు. ఇంకో పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది, ఏ పార్టీ ఏం చేస్తుందని ఆల్రెడీ మేనిఫెస్టోలు వదిలేసి ఉన్నారు. ఆ మేనిఫెస్టోలు చూసి మీకు ఏ పార్టీ నచ్చిందో, మీ ఒక మందికి, ఒక సుక్కకి, ఒక బిర్యానీ పొట్లానికి మీ ఓటుని అమ్ముకోగలరు. మీ ఓట్ విలువైంది. వచ్చే 5 సంవత్సరాలకి కీలకమైంది మీ ఒక్క ఓటు. ఆ ఓటుని భద్రంగా, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. నేను ఈ పార్టీకని సపోర్ట్ చేయాల, ఈ పార్టీ చేయమని మిమ్మల్ని చెప్పలా. కానీ మీకు ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకేయండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా చేస్తారా, ఈ క్యాండిడేట్ మనకి చేస్తారా ఓటేస్తే అని 10-100 సార్లు ఆలోచించి మీ ఓటుని గుద్దండి. మన రాష్ట్రానికి కావాల్సింది ఏంది, ఉద్యోగం, ప్రత్యేక హోదా. అందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉంది, ఒక క్యాపిటల్ ఉంది. కానీ మన రాష్ట్రానికి క్యాపిటల్ ఉందా? ఏ పార్టీ వస్తే క్యాపిటల్ మన రాష్ట్రానికి వస్తుందో ఆ పార్టీకి ఓటు వేయండి. ఎంతోమంది వ్యవసాయాలు చచ్చిపోయి ఉన్నారు. కానీ ఏ పార్టీ వస్తే వ్యవసాయాలు సంతోషంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయండి. అదేలాగా ఉద్యోగం, ఎందుకు ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రాల్లో కంపెనీలు ఉంటాయి. కానీ మన ఆంధ్రాలో మాత్రమే, మన ఆంధ్రాలో ఉండేవాళ్ళు బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి పోతున్నారు. కానీ మన రాష్ట్రంలో కంపెనీలు ఉంటే ఎందుకు పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగం చేస్తారు? అది గుర్తుంచుకొని ఏ పార్టీ వస్తే మన రాష్ట్రాల్లో కంపెనీలు వస్తాయో ఆ పార్టీకి ఓటేయండి. ఏదో ఒక 500 రూపాయల నోటు, ఒక బిర్యానీ పొట్ల, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తుండాలని ఆశపడి మీ ఓటుని అమ్ముకోగలండి. మీ తాత చెప్పారు, మీ నాయన చెప్పారు, మీ ఎదురింతోళ్ళు చెప్పారని మీ ఓటుని మార్చుకోగలండి. మీరు ఎవరికి మంచి చేస్తారు అని మీకు అనిపించిందో, ఏ క్యాండిడేట్ మీకు మంచి చేస్తారని మీకు అనిపించిందో ఆ క్యాండిడేట్కి ఓటేయండి. మా కులపోళ్ళు ఉన్నారు, మా కులపోళ్ళు నిలబడి ఉన్నారు, మా క్యాస్ట్ వాళ్ళు నిలబడి ఉన్నారు అని ఈ క్యాస్ట్ రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ వదిలేయండి. ఏ పార్టీ మీకు ఉచిత హామీలు ఇస్తుందో ఆ పార్టీలకే కాదు, ఏ పార్టీ ఉచిత హామీల కన్నా ఉచితంగా ఎడ్యుకేషన్, ఉచితంగా ఎంప్లాయ్మెంట్ తెప్పిస్తుందో ఆ పార్టీలకే ఇది. ఉచిత హామీలు ఇస్తే ఇవాళ ఇస్తారు, రేపిస్తారు. కానీ ఉపాధి ఉంటే, వ్యవసాయం ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఎవరి కోసం ఏది ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏ ఉచిత హామీల కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
మనకి కావాల్సింది ప్రత్యేక హోదా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అండ్ మనకి కంపెనీలు వస్తే మన రాష్ట్రంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు చాలామందికి పనులు వస్తాయి, చాలా నిరుద్యోగులకి పనులు వస్తాయి. అది చూసి ఓటేయండి. రేపు ఒక్కరోజు అందరూ ఓటేయండి. ఓటు వేసిన వాళ్ళకన్నా ఓటు వేయని వాళ్ళదే తప్పు. ఇంట్లో కూర్చొని గమ్మున ఉండే కన్నా మీ ఓటు, విలువైన ఓటు వేయండి. ప్రత్యేకంగా నోటా కాస్తా అనేవాళ్ళు మటు నోటాకి వేయగాకండి. నోటాకేస్తే ఒక ఉపయోగం లేదు. నోటాకేసే వాళ్ళు మీకు ఎవరు ఇష్టం లేదా? ఇండిపెండెంట్లో చాలామంది నిలబడి ఉంటారు. ఆ ఇండిపెండెంట్లో ఒకరికి ఓటైంది, వాళ్ళకైనా ఒక ఓటు వచ్చిందని వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అదే కానీ నోటాకు మట్టు మీరు వేయగాకండి. నోటాకేస్తే మీరు చేసే అంత పెద్ద తప్పు ఇంకేం ఉండదు. నీవు విలువైన ఓటుని విలువగా, భద్రంగా, జాగ్రత్తగా ఆలోచించి 10కి 100 సార్లు రేపు ఒక్కరోజు నిజాయితీగా ఓటేయండి. థ్యాంక్ యూ. బాయ్.